खुतबुल्लापुर हल्के के बीआरएस ख्वातीन कैडर्स ने रुकने असेंबली विवेकानंद की क़यादत में आज पीर को पानी की खाली बोतलों के साथ आईडीपीएल में हैदराबाद मेट्रोपॉलिटन वाटर सप्लाई एंड सीवरेज बोर्ड के दफ्तर के सामने एहतजाजी मुजाहरा किया। मुजाहिरीन ने पीने के पानी की किल्लत को उजागर करने के लिए पानी की खाली बोतलें उठा रखी थी। धरने के दौरान विवेकानंद ने हैदराबाद में पानी की फराहमी की सूरत हाल पर तेलंगाना हुकूमत को शदीद तनकीद का निशाना बनाया। उन्होंने इल्जाम लगाया कि शहर को गुज़श्ता 3 सालों से पानी की शदीद किल्लत के मसाइल हैं। विवेकानंद के मुताबिक बहुत से घरों को पाइपलाइनों के जरिए पानी का मुनासिब प्रेशर नहीं मिल रहा है। बीआरएस रहनुमा और कारकुनों ने हैदराबाद में पीने के पानी की शदीद किल्लत को दूर करने के लिए फौरी इक़दाम करने का मुतालबा किया। पेश है इस खुसूस में धरने की कुछ झलकियां। ब्यूरो रिपोर्ट siyaasat.com। కాబట్టి ఈరోజు ఏ కాలనీ వెళ్ళినా ఏ బస్తీ వెళ్ళినా నీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు। మళ్ళీ గతంలో పరిస్థితులు కనపడతా ఉన్నాయి। కేసీఆర్ గారు రాకముందు పరిస్థితులు మళ్ళీ కనపడతా ఉన్నాయి, మళ్ళీ ఉత్పన్నం అవుతా ఉన్నాయి। ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి। నీళ్లు లేవు, వచ్చే నీళ్లు కూడా అరకొర వస్తా ఉన్నాయి, ప్రెజర్ లేదు। అదేమంటే మీదికెళ్ళి నీళ్లు రావట్లేదని చెప్పేసి అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది। ఈరోజు ముఖ్యమంత్రి గారేమో గాలి మోటలు తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపన పోతలేడు। ఆయన ఒకటే ఒకటి కళ, ఆయన కళ అంతా కూడా లేని నగరం, ఒక లేని ఫ్యూచర్ లేని ఒక ఫ్యూచర్ సిటీ, ఏదో ఏదో ఆ నగరం పెట్టుకొని ఫోర్త్ సిటీ అని పేరు పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకొని ఇల్లు లేదు, ముంగులు లేదు, ఒక మనిషి లేడు, ఒక ఎవరు లేడు అక్కడ। లేని నగరానికి మెట్రో లైన్ తీసుకుపోతా అంటాడు, లేని నగరానికి హెలికాప్టర్ తీసుకుపోతా అంటాడు, లేని నగరానికి పెట్టుబడులు పెడతా అంటాడు। అరే ఉన్న నగరాన్ని గాలి కొదిలిపేసి ఉన్న నగరాన్ని ఫ్యూచర్ లేకుండా చేసి ఉన్న సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసి లేని సిటీ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి। ఇది ఒక ఆలోచన మీద అర్థం చేసుకోవాలి మనందరం కూడా। కాబట్టి లేని నగరం గురించి కాదు ముఖ్యమంత్రి గారు, ఉన్న నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతా ఉన్నారు, ఇక్కడ నీళ్లు లేకుండా సతమతం అవుతా ఉన్నారు। మా కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కగా నీళ్ళిచ్చి మండు టెండలో కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసినటువంటి ఘనత మాకు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది। కానీ ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా పరిపాలన గాలి కొదిలేసి గాలిలో తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా నేను పగటి కళలు అంటున్నాడు, నేను ఇంకా 20-30 వరకు ముఖ్యమంత్రి ఉంటా, దాని తర్వాత ఢిల్లీ పోతా అని చెప్పేసి పగటి కళలు అంటున్నాడు।